స్టార్ట్. అసలు పిల్లలు చాడీలను చెప్తున్నారు, వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నారు మీకు తెలుసా? మీ పిల్లలు ఫోన్ కి అడిక్ట్ అయినంతగా ఎందుకు అకాడమిక్స్ కి అడిక్ట్ కావట్లేరు? ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి డిసిప్లిన్ మేనర్స్ నేర్పిస్తున్నారా? వాళ్ళకి ఉందా అసలు మీకు తెలుసా ఉందో లేదో అని? మీ పిల్లలు రిలేటివ్స్ వచ్చినప్పుడు బాగా పలకరిస్తున్నారా? అసలు పేరెంట్స్ మాట ఎందుకు పిల్లలు వినట్లేదు? ఎందుకు వినట్లేదు? నీకు తెలుసా? నాకు తెలుసు. ఎందుకు? వాళ్ళకి స్కిల్స్ లేవు. ఆ స్కిల్స్ ఉన్నాయా లేవా పర్ఫామ్ చేయడానికి మన దగ్గర ఇప్పుడు ఒక స్కిట్ ఉంది, దాన్ని పర్ఫామ్ చేసుకునే ముందు ఇక్కడ స్టెప్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. మీరు అందరూ ఊహలనే బ్రతుకుతున్నారు కదా, మీ ఊహలని పటాపంచలు చేయడానికి వచ్చింది మీ నేహ. మీరు డౌట్స్ లో మునుగుతున్నారా? ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి మీ ముందుంది సుష్మిత. ఒక స్కిట్ పర్ఫామ్ చేయబోతున్నాము. సో ఆడియన్స్ మీరు కానీ మైండ్ విజన్ యాప్ లో ఒక భాగస్థులు కావాలంటే దీని తర్వాత ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చి ఫ్రీ మెంబర్షిప్ ని తీసుకోవచ్చు. స్టార్ట్. ఎప్పుడు ఏంటో చెప్పు. బిజీగా ఉన్నారా? ఏంటో చెప్పరా. ఓ అందుకే ఎప్పుడు లేని ఇలా అడుగుతున్నావా? ఇంకా మ్యాథ్స్ లో ఎంత తక్కువ వచ్చాయి? ప్రాక్టీస్ చేశారు వస్తున్నాయి. మ్యాథ్స్ మనకి ఇప్పుడే మ్యాథ్స్ లో ఇంత వీక్ గా ఉంటే రేపు పెద్దయ్యాక ఎలా? చాలానే ప్రాక్టీస్ చేశారు. సోషల్ కి ఏమైనా సోషల్ లో ఎంత తక్కువ వచ్చాయి? మ్యామ్ చెప్పారు అర్థం కావట్లేదు డాడీ. అది నాకు చెప్పొచ్చు కదా మళ్ళా. మీకు చెప్తే మీరు వెళ్ళి మ్యామ్ కి చెప్తారు. మ్యామ్ కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు, ఇంకా ఎందుకు కంప్లైంట్ మ్యామ్ ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు, కాన్సన్ట్రేషన్ పెట్టారు మీకు రాదు అని నన్నే కొట్టదు డాడీ. మన మాతృభాష తెలుగులో ఇంకా ఇంత తక్కువగా వచ్చాయి. ఇప్పుడు ఇంగ్లీష్ అంటే నాకు తెలుగు ఎప్పుడు వస్తుంది డాడీ? నేను అన్నానా? మమ్మీ అంటుంది. హాయిగా చెప్పండి. మన కొడుకు మార్క్స్ చూడు. ఏంటో ఎంత తక్కువ మార్క్స్ వచ్చాయి? మమ్మీ నేను చదువుతున్నాం మమ్మీ. ఎందుకు తెలుగులో ఇంత తక్కువ మార్క్స్ వచ్చాయండి? ఎప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడితే కొడతావు, ఎప్పుడు ఇంగ్లీష్ అంటావు. సపోజ్ ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటే అది కూడా తినమనేది దాని వాళ్ళ మమ్మీ. ఎప్పుడు నువ్వు ఇంగ్లీష్ అంటావు. ఎవరైనా ఇంటికి వస్తే ఇంగ్లీష్ చెప్పాలి, ఏమైనా చేస్తే ఇంగ్లీష్. అసలు నా సంతోషాలని బాధని అసలు ఇంగ్లీష్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి మమ్మీ? ఎప్పుడు ఇంగ్లీష్ లోనే చెప్తే నాకు ఈ తెలుగు ఎప్పుడు వస్తుంది మమ్మీ? స్కూల్లో నేను అందరు జూనియర్ తోని అంటారు. ఏంటో చదువులో ఇంత దున్నపోతులా ఉన్నావు. మమ్మీ చదవట్లే ఎందుకు? మమ్మీ చదువుతున్నాను మమ్మీ, నాకు అర్థం కావట్లేదు. ఈ త్రీ సబ్జెక్ట్ లో ఎందుకు తక్కువ వచ్చాయి? నేను ఎంత చదివినా అంతే వస్తుంది మమ్మీ. ఎందుకు ఎక్కట్లే బుర్రలోకి? మమ్మీ ఎప్పుడైనా ఎందుకు ఎక్కట్లే అని అడుగుతారు కానీ ఎందుకు ఎక్కట్లే అని ఎందుకు అడగారు మమ్మీ? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నేను ఏం చెప్పాలి? హలో మహేష్. నమస్కారం చదమ్మా. ఏమైనా ఎందుకు అడుగుతున్నావు ఈరోజు? నన్ను అందరూ మహేష్ కొట్టే పంచులకు దిమ్మ తిరుగుతుందండి. నా కొడుకు మార్క్స్ చేశాక నాకు దిమ్మ తిరుగుతుంది. ఏమైనా ఎందుకు అంత తక్కువ? అవునా? ఏం కాదు, అకాడమిక్స్ లో తక్కువ వేరే వాళ్ళలో ఎక్కువనే ఉంటారు. వాళ్ళు అకాడమిక్స్ లో తక్కువ ఉంటుంది, వేరే క్రికెట్ లో కానీ దేంట్లోనైనా ఎక్కువనే ఉంటారు. దాని చూడు స్టడీస్ కూడా ఇంపార్టెంటే కదరా. అరే స్టడీస్ అంటే ఈ రోజు చదువుకుంటాం, రేపటికల్ అయిపోతాయి. అదే వేరే టాలెంట్ అనుకో, దాంట్లో ఇంప్రూవ్ చేసుకుంటే అట్లా
కాల్ చేయాలి పక్క కాలేజీలో ఉంటుందంట కదా. హలో నమస్తే అండి. మీరు ఫ్రీగానే ఉన్నారు కదా? కొంచెం మా బాబు గురించి మీతో మాట్లాడాలి. కొంచెం ఇంటికి వస్తారా? అలాగే. నమస్కారం అండి, కూర్చోండి. ఇతను మా ఫ్రెండ్ అని రాహుల్ గారు, ఫిజిక్స్ టీచర్. మా బాబు గురించి మీతో కాస్త మాట్లాడుతూ అన్నారు. మ్యామ్ మీ స్కూల్లో ఎట్లాంటి యాక్టివిటీస్ అండ్ ఇంకా ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి? మా స్కూల్లో రన్నింగ్ రేస్ అన్ని జరుగుతాయి, కరికులర్ యాక్టివిటీస్ అన్ని జరుగుతాయి, సైంటిఫిక్ కాంపిటీషన్స్ అన్ని ఉన్నాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫెస్టివల్స్ కూడా అన్ని కొంచెం మీ స్కూల్లో ఇంతగానో ఎక్కువ కోకరికులర్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంత ముద్దగా తయారయ్యారు. పేరెంట్ మీటింగ్ ఉన్నప్పుడు అసలు స్కూల్కే రారు మాతో మాట్లాడడానికి. హౌస్ వర్క్స్ అయితే వాళ్ళకి కిట్టి పార్టీస్ వెళ్ళడానికి అయితే టైం ఉంటుంది, కానీ పేరెంట్ మీటింగ్ రావడానికి అస్సలు టైం ఉండట్లేదు వాళ్ళకి. మ్యామ్ మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మా స్కూల్లో అయితే స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళ కాలేజ్ పంపిస్తారండి. హలో చెప్పండి. ఫ్రీ నమస్కారం. ఇక్కడ పిల్లలు చాలా తక్కువ చదువుతున్నారు, చాలా అకాడమిక్స్ లో చాలా వీక్ ఉన్నారు, కానీ వేరే వాళ్ళ ఇళ్లలో చాలా ఎక్కువగా ఉన్నారు. ఫోకస్ మొత్తం దాని మీద పెట్టలేదు, కానీ స్టడీస్ మీద పెట్టలేదు. మరి దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా? మా బాబుకి ముందు సబ్జెక్ట్స్ అర్థం కావట్లేదు. 3 సబ్జెక్ట్స్, మ్యాథ్స్ లో వీకే, సోషల్ లో వీకే, తెలుగులో వీకే. మనకి 3 స్కిల్స్ ఉంటాయి. అంటే లింగ్విస్టిక్ ఏమో లాంగ్వేజెస్, లాజికల్ థింకింగ్ ఏమో మ్యాథ్, అండ్ కోఆర్డినేటివ్ ఎబిలిటీ సోషల్. ఈ మూడు మీ బాబుకి నేర్పిస్తే మీ బాబు అన్నింటిలో పర్ఫెక్ట్ అవుతారు. దీనికి మా కాడ ఒక స్పెషలిస్ట్ ఉంటాడు, అతను మైండ్ వేణుగోపాల్. తెప్పియండి ఎలా అయితే. Yes. Yeah, fine, ma. Aragya. లీవ్లో ఉన్నారా సార్? ఆల్రెడీ Yes, I'm available, ma. I'm at near Begumpet. ఓకే సార్, బేగంపేటలో ఏరోవి టవర్స్ దగ్గర మనకు ఒక క్లయింట్ దొరికారు. సో అతనికి మీరు కావాలంటే ఫస్ట్ మీకోసం ఏం చేస్తాను సార్? ఓకేనమ్మా. అడ్రస్ కొద్దిగా లొకేషన్ షేర్ చేయండి అమ్మా. ఐ విల్ బి దేర్ నెక్స్ట్ 15 minutes. ఓకే సార్. హలో సార్. యా, హాయ్, నమస్కారం సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా? బాగుంది సార్, మీరు ఎలా ఉన్నారు? యా, సూపర్ అండి. By the way, myself Venugopal. Everybody calls me Mind Vision Venugopal. I'm practicing as Chief Cognitive and Behavioral Architect. So, ఇప్పుడు ఏదో ఇష్యూ అన్నారు, ఏంటండి? మా బాబు గురించి అండి, చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి 3 సబ్జెక్ట్స్లలో. ఓకే, మీరు ఏమి చెప్పదు మేడం, నేనే చెప్తాను. అలాగే ఫస్ట్ ఏంటి, మ్యాథమెటిక్స్, లాజికల్ ఎబిలిటీస్ తక్కువ ఉన్నాయి అంతే, నథింగ్ ఏం కాదు, అదేం ప్రాబ్లం ఏం కాదు. అట్ ద సేమ్ టైం తర్వాత ఏంటి, ఓకే, సోషల్ స్టడీస్ అంటే లింగ్విస్టిక్, అంటే కాగ్నిటివ్ ఎబిలిటీస్ మాట, అంటే ఆర్గనైజింగ్ ఎబిలిటీస్ పర్ఫెక్ట్ గా ఉంటే సోషల్ లో టాపర్ అయిపోతారు. అలాగే ఇంకోటి ఏంటి, ఇంకొకటి తెలుగు లాంగ్వేజ్ సంబంధించి దానికి లింగ్విస్టిక్ ఎబిలిటీస్ పర్ఫెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఏమీ లేదండి, మనకి ఒక డిఫరెంట్ ఎబిలిటీస్ ఉంటాయి. చాలా మంది పేరెంట్స్ కి తెలియని విషయం ఏంటంటే, అందరూ అనుకుంటారు ఓకే ఓన్లీ చదువే అనుకుంటారు. చదువు కన్నా వెనకాల ఆ చదువుకి సంబంధించిన కొన్ని స్కిల్స్ ఉంటాయి, నైపుణ్యాలు. అవి కనుక పికప్ చేస్తే ఆటోమేటిక్ గా చదువులో రాణించేస్తారు పిల్లలు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లింగ్విస్టిక్ ఎబిలిటీ వల్ల ఏంటి, లాంగ్వేజ్ ఎబిలిటీ పెరుగుతుంది. దానివల్ల తెలుగు, ఇంగ్లీష్, హిందీ టాపర్స్ గా మారచ్చు. అదే సెకండ్ లాజికల్ ఎబిలిటీ, మ్యాథ్స్ అండ్ సైన్స్ కి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ కాగ్నిటివ్ ఎబిలిటీస్, సోషల్ స్టడీస్, ఇలాగా హిస్టరీ కావచ్చు, వీటి మీద ఇంట్రెస్ట్ పెరగడానికి ఉపయోగపడుతుంది అన్నమాట.
సో సోషల్ మ్యాపింగ్ కావచ్చు, అంటే మ్యాప్స్ ఇవన్నీ రికగ్నైజ్ చేయడానికి మొత్తం విజువల్ ఎబిలిటీస్ కావాల్సి ఉంటుంది. మొత్తం అన్ని ఎబిలిటీస్ సంబంధించి ఈజీగా మనం ట్రైన్ అప్ చేస్తే మీ పిల్లలు సూపర్ గా సక్సెస్ అవుతారు మేడం. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ డూ పర్ఫార్మ్ BCPR ఇస్ ద అసెస్మెంట్. ఇంట్రెస్టెడ్ యూ కెన్ పర్ఫార్మ్ BCPR వేర్ వీ కెన్ బి గివ్ ద కంప్లీట్ హోలిస్టిక్ సొల్యూషన్. అంటే మనం BCPR అనే ఒక టెస్ట్ ఉంది, ఆ టెస్ట్ పర్ఫార్మ్ చేస్తే మీ పిల్లవాడిని మొత్తం స్కాన్ చేసి చదువులోనే కాకుండా తన ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో సహా కెరియర్ ఆప్షన్స్ తో సహా అన్నింటినీ మనం ప్లాన్ చేయవచ్చు. మీరు ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు ఒక అసెస్మెంట్ ఇస్తాము, ఆ అసెస్మెంట్ త్రూ పర్ఫార్మ్ చేయొచ్చు. ఒకసారి మీ బాబుని పిలుస్తారా మేడం? సార్ రే చింటూ, హాయ్ చింటూ. వేణుగోపాల్ సార్ అని. హాయ్ చింటూ. నమస్కారం సార్. నమస్తే నాన్న, బాగున్నావా? బాగున్నాను సార్. సూపర్. సో డోంట్ వరీ నాన్న, విల్ బి విత్ యూ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. మైండ్ విజన్ ఉంటుంది మీతో. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా సార్ ఏంటి సార్ మా పిల్లవాడి రిపోర్ట్ కార్డ్ చూసి స్కానింగ్ రిపోర్ట్ చెప్పేసినారు, అలా చెప్పేస్తున్నారు. మళ్ళీ చెప్పండి. ఏంటి సార్ మా పిల్లవాడి రిపోర్ట్ కార్డ్ చూసి స్కానింగ్ రిపోర్ట్ కార్డ్ చూసినట్టు అలా చెప్పేస్తున్నారు. ఇదే కదండి సార్. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పేరెంట్స్ అందరూ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసాక తన్నడమో తిరగటమో చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇటువంటి స్కిల్స్ ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలియదు. ఈ స్కిల్స్ ఇవ్వడం గురించే మేము ఇందులో ఎక్స్పర్ట్స్ అండి. మా ఇదేంటంటే మాకు స్కానింగ్ చేయడానికి ఫస్ట్ ప్రోగ్రెస్ కార్డ్ చూసి వాళ్ళ అకాడమిక్స్ చెప్పగలుగుతాం, అలాగే బిహేవియర్ చూసి వాళ్ళ కంప్లీట్ మెంటల్ ఎబిలిటీస్, మెంటల్ స్ట్రెంగ్స్ ఎలా ఉన్నాయని కూడా చెప్పగలుగుతాం. సో ఖచ్చితంగా ఇది పాసిబుల్ మేడం, పాసిబుల్ సార్. సో ఎనీథింగ్ ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఎవరైనా సార్. సార్ పిల్లలు ఎందుకు ఇంత వీక్ ఉంటారు సార్ స్టడీస్ లో? కానీ స్టడీస్ లో వీక్ ఉండమంటే కామన్ గా చెప్పాలంటే పిల్లల్లో జనరల్ గా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ప్రతి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాకిటప్పుడు చూస్తే అది మంచిదా చెడ్డదా అని కాకుండా ప్రతి దాన్ని నోట్ తో పెట్టుకుంటారు, రోడ్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే చిన్న వయసు నుంచే వాళ్ళకి పరీక్షించడం స్టార్ట్ అవుతుంది. ప్రతి దాన్ని అబ్జర్వ్ చేసే పిల్లలు చదువు విషయంలోకి వచ్చేటప్పటికి ఎందుకు అబ్జర్వ్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఇష్టపడబోతున్నారు అని అనడానికి కారణం కొన్ని సమస్యలు, అంటే కొన్ని రకాల ప్రయత్నాలు. అవి ఎలా కొన్ని రకాల ప్రయత్నాలు. సమ్ టైమ్స్ టీచర్స్ ఇచ్చేటువంటి ప్రెజర్స్, అంటే కొన్ని సందర్భాల్లో ఎక్కడో వందకొకళ్ళు, అందరూ కాదండి, కొన్ని సందర్భాల్లో చిన్నప్పుడు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంపాక్ట్ చేయగలిగే కొన్ని పరిస్థితులు బట్టి వాళ్ళు భయపడతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక తెలుగు టీచర్ గట్టిగా బెదిరించారనుకోండి, నెక్స్ట్ టైం ఆ పిల్లలు ఆ తెలుగు క్లాస్ లో ఇంట్రెస్ట్ తగ్గిపోతారు ఆటోమేటిక్ గా. అంటే ఇక్కడ ఏంటి, ఒక భయం, ఒక ఫోబియాకి లోనయ్యి దాని మీద ఇంట్రెస్ట్ తగ్గించుకుంటారు. అంటే ఈ భయం ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇంకో కొన్ని సందర్భాల్లో మ్యాథమెటిక్స్ చూసుకున్నట్లయితే పిల్లవాడు ఎన్నో రకాల డౌట్స్ అడుగుతూ ఉంటాడు, కానీ టీచర్స్ చెప్పే ప్రాసెస్ లో వాళ్ళు చెప్పకుండా కొన్ని సందర్భాల్లో చెప్పే టీచర్స్ చాలా మంది ఉంటారు. కొంతమంది చెప్పలేని టీచర్స్ ఏం చేస్తారు, అడగకుండా చేయడానికి చిన్న ప్రయత్నాలు చేస్తారు. పనిష్మెంట్ రూపంలోనూ, ఎందుకు నువ్వు అడుగుతున్నావు, అధికంగా ప్రశ్న చేస్తున్నావు అని ఇలాంటి మాటలు అడగడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్ గా అదో ఫోబియా వల్ల ఆ మ్యాథ్స్ లో డౌట్స్ అడగడం మానేస్తారు. ఆటోమేటిక్ గా ఆ ఫోబియాకి లోన్ అయ్యి తద్వారా వాళ్ళు ఫర్దర్ గా డెవలప్ అవ్వకుండా అవుతుంది. సార్ ఇప్పుడు ఈ సొసైటీలో ఫస్ట్ చిన్న పిల్లలు పెద్దవాళ్ళ ఫోన్ చేసేసి అంతకంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఫోన్ కి అడిక్ట్ అవ్వడానికి రీజన్ ఒకటేనండి. ఇప్పుడు ట్రెండ్ అంతా మారింది. ఈ ట్రెండ్ ఏంటంటే మనిషి తిండి లేకపోయినా ఉండగలుగుతున్నాడు, కానీ ఫోన్ లేకపోతే ఉండలేడు. సో ఫ్యాక్టే కదా అది. మీరుంటారో చెప్పండి, ఎవరు ఉండలేము. ఎందుకంటే ప్రతిదీ ఫోన్లోకి వచ్చేసిందండి. ప్రపంచం అంతా ఫోన్లోకి వచ్చేసినప్పుడు ఇంకా ఫోన్ లేకుండా ఎలా ఉండగలుగుతారు చెప్పండి. సార్ పిల్లలి అల్లరి ఎలా తగ్గించాలి? పిల్లల యొక్క అల్లరి తగ్గించాలంటే కామన్ గా చాలా రకాల విధానాలు ఉన్నాయండి. కొన్ని సందర్భాల్లో ఏంటంటే యాక్టివిటీస్ లో ఎంగేజ్ చేయడమే సొల్యూషన్ అనుకుని చాలా మంది పేరెంట్స్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అంటే పిల్లల్ని సగటు ఆడుకోనివ్వకుండా ప్రతి దాంట్లో ఎంగేజ్ చేస్తున్నారండి, చాలా యాక్టివిటీస్ లో పంపిస్తున్నారు.
ఆ పిల్లవాడి ఇష్టం ఎంతవరకు ఉంది, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయినా సరే లేదా కెరియర్ అయినా సరే ఆ పిల్లవాడి ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని దాన్ని రికమెండ్ చేస్తే బాగుంటుంది తప్ప ఏదో మీరు వాళ్ళని ఎంగేజ్ చేయాలి ఖాళీగా ఉంచుకోవద్దు అని చెప్పేసి వీజ్ అండ్ వర్జా ఇలాంటి యాక్టివిటీస్ ప్లాన్ చేయడం వల్ల సైకలాజికల్ డిజార్డర్స్ రావడానికి కూడా ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎస్ అఫ్ కోర్స్ చాక్లెట్స్ తినడం వల్ల ఏంటంటే చాక్లెట్స్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే చాక్లెట్స్ కాకుండా కొన్ని రకాల చాట్స్ లైక్ పానీపూరి ఇటువంటి తినడం వల్ల ఏమవుతుందంటే కార్టిసోల్ అనే హార్మోన్ నెగిటివ్ హార్మోన్ అది. ఈ నెగిటివ్ హార్మోన్ యాక్టివేట్ అవ్వడం ద్వారా ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇంపాక్ట్ పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని రకాలుగా యాంగ్జైటీ డిప్రెషన్ లోన్ అవ్వడానికి కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ రీజన్ అవుతుంది. అలాగే లేడీస్ లో చూస్తే పీసీఓడీస్, జెంట్స్ లో చూస్తే కంప్లీట్ ఒబేసిటీ, ఇవన్నీ రావడానికి కూడా ఇదే రీజన్ అండి. ఫస్ట్ స్ట్రెస్, సెకండ్ యాంగ్జైటీ, థర్డ్ రకరకాల నోషన్స్. అంటే అకాడమిక్ గా ప్రెజర్ ఇవ్వకూడదు పిల్లలకి, అదే మెయిన్ సొల్యూషన్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే పేరెంట్స్, చాలా 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 హ్యాపీగా ఉంది. ఇది ఒక ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నాను. మీరు అందరూ అడిగారు. ఇప్పుడు ఏంటంటే బయట ఉన్న బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలు చదువు మాత్రమే సొల్యూషన్ అనుకుంటున్నారు. డియర్ పేరెంట్స్, చదువు మాత్రమే సొల్యూషన్ కాదు. చదువు కన్నా అతీతమైన సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. కాగ్నిటివ్ ఎబిలిటీస్, సోషల్ ఎబిలిటీస్, సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ స్కిల్స్, లైఫ్ ను మేనేజ్ చేసుకునే విధానాలు, అలాగే అన్ని రకాలుగా అంటే ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఏ విధంగా క్రియేటివిటీకి సంబంధించి ఉన్నాయి, సిచ్యువేషన్ హ్యాండ్లింగ్ స్కిల్స్. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం లోంచి సైతం సొల్యూషన్ ని వెతుక్కుని వెళ్ళగలిగే క్యాపబిలిటీ తెచ్చగలిగే కళలు సైతం మనకు నైపుణ్యాల రూపంలో అవైలబిలిటీలో ఉన్నాయి. అవన్నీ ఇవ్వడానికి మైండ్ విజన్ ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న పేరెంట్స్ యూ కెన్ కన్సల్ట్ మైండ్ విజన్ టు డెవలప్ యువర్ చిల్డ్రన్ టువర్డ్స్ ద హోలిస్టిక్ అప్రోచ్. ఓకే పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చాలా మంచి పర్సన్ తెచ్చారు టీచర్. ఇలాంటి పర్సన్ ఉన్నారని మాకే తెలీదు. ఇంత మంచి పర్సన్ ని తీసుకొచ్చారు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీ డైలాగ్ గుర్తు. థ్యాంక్ యూ మ్యామ్, ఇంత మంచి పర్సన్ ని తీసుకొచ్చినందుకు. ప్రతి ఊళ్ళో ఉండే కామనే స్కూల్లో రోజు పేరెంట్స్ వస్తాను. ఇది మా కామన్. చాలా థ్యాంక్స్ అండి. సార్ నాలాగే ఎంతో మంది ఫాదర్స్ ఇలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్నారా? కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ సంప్రదించండి. మళ్ళీ చెప్పండి. నాలాగే ప్రతి ఒక్క ఫాదర్ ఇలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారా? కింద డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ ని సంప్రదించండి. స్టార్టా? Mind Vision Leadership as a broad mind vision, I pledge to lead with integrity, strength and focus. I see India as my home and every Indian as my family. I embrace the diversity of our culture and richness of our tradition, honoring them in my actions and values. I commit to respecting my parents, teachers and elders, learning from their wisdom and applying their lessons to my life. I will sharpen my mind and strengthen my character, cultivate to my audience. I work to uplift community through knowledge, compassion and leadership. I face with confidence and with my skills to inspire others. Contribute our nation's growth. Together as my neighbors, we will build a bright future, one nation at a time. Thank you.